మేఘన 10 రోజుల క్రితం కనిపించకుండా పోయింది. పోలీసులు మరియు ఫ్యామిలీ మెంబర్స్ చాలా వెతికారు. కానీ మేఘన ఆచూకీ మాత్రం ఎక్కడా దొరకలేదు. కానీ ప్రతిరోజు రాత్రి సరిగ్గా 2 గంటల 17 నిమిషాలకి మేఘన నంబర్ నుంచి ఒక్క వ్యక్తికి కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే మొదట కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్దం. ఆ తర్వాత చాలా మెల్లగా ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఆమె ఇలా అంటుంది, నన్ను వెతకకండి, నేను ఇంకా అక్కడే ఉన్నాను. కానీ అసలు భయంకరమైన విషయం ఏంటంటే మేఘన ఫోన్ పోలీసుల దగ్గర ఎవిడెన్స్ రూమ్లో లాక్ చేసి ఉంది. అయితే మేఘన ఫోన్ పోలీసుల దగ్గర ఉంటే ప్రతి రాత్రి సరిగ్గా 2 గంటల 17 నిమిషాలకి ఆ కాల్ చేస్తుంది ఎవరు? ఈ స్టోరీ మీకు తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మేఘన అనే 24 ఇయర్స్ అమ్మాయి అమీర్పేట హాస్టల్లో ఉండేది. మేఘన ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ప్రతిరోజు వర్క్ అయ్యాక నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. మేఘనాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. కానీ కాలేజ్ డేస్ నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఉన్నాడు. అతని పేరు అర్జున్. ఒకరోజు సాయంత్రం మేఘన అర్జున్కి ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ ఏంటంటే, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఈరోజు రాత్రి కలుస్తావా అని ఆ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ చూసిన వెంటనే అర్జున్ ఇలా రిప్లై చేశాడు, సరే కలుద్దాం. కానీ ఆ రోజు రాత్రి అర్జున్కి కొంచెం ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఇంటికి రావడం లేట్ అవుతుంది. అయితే రాత్రి 9 గంటల 40 నిమిషాలకి అర్జున్ మేఘనకి కాల్ చేస్తాడు. మేఘన ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయరు. అర్జున్ మళ్ళీ కాల్ చేశాడు. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అయితే అర్జున్ పెద్దగా పట్టించుకోలేడు. ఆ రోజు అర్జున్ నిద్రపోయాడు. డే మార్నింగ్ మేఘన ఇంటికి రాలేదు, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. అయితే మేఘన వాళ్ళ అమ్మకు కూడా తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అయితే మధ్యాహ్నం మేఘన వాళ్ళ అమ్మ మేఘన మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు మేఘన ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతకడం స్టార్ట్ చేశారు. మేఘన ఫోన్ లాస్ట్ సిగ్నల్ సిటీకి కొంచెం దూరంలో ఉన్న ఒక పాత రోడ్డు దగ్గర కనిపించింది. ఆ రోడ్డు చివర కొన్ని ఏళ్లుగా మూసి ఉన్న ఒక పాత వాటర్ పంపింగ్ స్టేషన్ ఉంది. ఆ ప్లేస్కి రాత్రి అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. అయితే మేఘన అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఎవరిని కలవడానికి వెళ్ళింది? పోలీసులు వాళ్ళకి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే 3వ రోజు ఆ పాత పంపింగ్ స్టేషన్కి కొద్ది దూరంలో మేఘన హ్యాండ్ బ్యాగ్ దొరికింది. దాని లోపల ఐడి కార్డ్, పర్స్, కొన్ని పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ మేఘన మాత్రం ఎక్కడా కనిపించలేదు. కానీ అసలు విచిత్రం ఏంటంటే మేఘన ఫోన్ మాత్రం అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక పాత డ్రైన్లో దొరికింది. ఫోన్ పూర్తిగా డ్యామేజ్ కాలేదు, కానీ అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోలీసులు దాన్ని ఎవిడెన్స్గా తీసుకున్నారు. అప్పటికీ అందరూ ఇది చివరి క్లూ అనుకున్నారు. కానీ అసలు కథ ఆ రాత్రి మొదలైంది. మేఘన మాయమైన 10వ రోజు అర్జున్ గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడే సడన్గా అతని ఫోన్ రింగ్ అవుతుంది. అతను కళ్ళు తెరిచి చూస్తే టైం రాత్రి సరిగ్గా 2 గంటల 17 నిమిషాలు అవుతుంది. స్క్రీన్ పైన పేరు చూస్తే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ స్క్రీన్ పైన పేరు మేఘన కాలింగ్ అని ఉంటుంది. అతను కొన్ని సెకండ్ల పాటు ఫోన్ వైపే చూస్తూ ఉంటాడు. తరువాత చేతులు వణుకుతూ కాల్ లిఫ్ట్ చేశాడు. అర్జున్ మేఘన అని అంటాడు. అవతల వైపు నిశ్శబ్దం. కేవలం దూరంగా నీరు జారుతున్న శబ్దం వినిపిస్తుంది. అర్జున్ మళ్ళీ అడిగాడు, మేఘన నువ్వెక్కడున్నావు అని. ఈసారి చాలా మెల్లగా ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఆ అమ్మాయి ఇలా అంటుంది, అర్జున్. అంతే. అర్జున్ మంచం మీద నుంచి ఒక్కసారిగా లేచాడు. మేఘన నువ్వెక్కడున్నావు అని అంటాడు. అందరూ నీకోసం వెతుకుతున్నారు. కానీ అవతల వైపు నుంచి కొన్ని సెకండ్లు ఏమీ సమాధానం రాదు. తర్వాత మేఘన ఇలా అంటుంది, నేను చెప్పేది విను, నన్ను వెతకడానికి ఆ చోటుకి రాకండి. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏ చోటుకి మేఘన? అవతల వైపు నుంచి ఒక పెద్ద మెటల్ డోర్ మూసుకున్న శబ్దం వినిపించింది, ఢామ్ అని. అదే సమయంలో కాల్ కట్ అయిపోతుంది. అర్జున్ వెంటనే తిరిగి కాల్ చేశాడు. కానీ ఆ నంబర్ అన్రీచబుల్ అని వస్తుంది. అర్జున్ ఆ రాత్రి మళ్ళీ నిద్రపోలేదు. ఉదయం అర్జున్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అతనికి వచ్చిన కాల్ గురించి పోలీసులకు చెప్పాడు. మొదట పోలీసులు ఎవరు నమ్మలేదు. తర్వాత అతను కాల్ లాగ్ చూపించాడు. ఇన్కమింగ్ కాల్ మేఘన అని కనిపిస్తుంది. ఒక ఆఫీసర్ వెంటనే మేఘన ఫోన్ ఎవిడెన్స్ రికార్డ్ చెక్ చేశాడు. అది చూసిన తర్వాత అందరూ కొన్ని క్షణాల పాటు ఏమీ మాట్లాడలేదు. మేఘన ఫోన్ ఆ రాత్రంతా స్టేషన్లోనే ఉంది. ఆ రాత్రంతా ఫోన్ పోలీస్ స్టేషన్లోనే ఉంది, ఎవిడెన్స్ లాకర్ రూమ్లో. మరింత స్పష్టంగా చెప్పాలంటే
దాన్ని 9 రోజుల క్రితమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ అక్కడే ఉండగా అర్జున్కి ఆ నంబర్ నుంచి కాల్ ఎలా వచ్చింది? పోలీసులు వెంటనే ఫోన్ని పరీక్షించారు. ఆశ్చర్యంగా దాని కాల్ హిస్టరీలో అర్జున్కు చేసిన కాల్ కనిపించలేదు. అంటే అర్జున్ ఫోన్లో కాల్ ఉంది, కానీ మేఘన ఫోన్లో లేదు. అర్జున్ ఆ రాత్రి ఫోన్ చేతిలో పట్టుకొని 2 గంటల 17 నిమిషాల కోసం ఎదురు చూశాడు. 2 గంటల 16 నిమిషాలు, 17 నిమిషాలు. ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ మేఘన కాలింగ్. ఈసారి అతను వెంటనే ఎత్తలేదు. కొన్ని సెకండ్లు స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నాడు. తర్వాత కాల్ లిఫ్ట్ చేశాడు. నువ్వెవరు? అవతల వైపు నుంచి మళ్ళీ నీటి శబ్దం. ఈసారి మేఘన గొంతు మరింత స్పష్టంగా వినిపించింది. నాతో ఒక తప్పు జరిగింది. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. ఏ తప్పు? ఆ రాత్రి నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. మరి ఎందుకు వెళ్ళావు? కొన్ని క్షణాలు సైలెన్స్ తర్వాత ఆమె మెల్లగా ఇలా చెప్పింది. నేను ఒంటరిగా వెళ్ళలేదు. అర్జున్ ఒక్కసారిగా లేచాడు. మరి ఎవరితో వెళ్ళావు? కానీ ఆమె సమాధానం చెప్పేలోపే కాల్లో ఇంకొక శబ్దం వినిపించింది. ఎవరో తడినెల మీద నడుస్తున్నట్టుగా. ఆ అడుగుల శబ్దం దగ్గర పడుతూ వస్తుంది. మేఘన ఊపిరి వేగంగా మారింది. తర్వాత చాలా మెల్లగా ఇలా చెప్పింది. ఆమె చెప్పబోయిన చివరి మాట, అతను ఇంకా ఎవరు? అతను ఇంకా ఏమిటి? మేఘన చెప్పు మేఘన అని అర్జున్ అంటాడు. పోలీసులు మేఘన గత కొన్ని రోజుల యాక్టివిటీస్ని మళ్ళీ పరిశీలించారు. ఆమె ఫోన్లో రికవర్ అయిన కొన్ని డిలీటెడ్ ఫైల్స్లో ఒక ఆడియో రికార్డింగ్ దొరికింది. ఆ రికార్డింగ్లో మేఘన గొంతు ఆమె ఎవరో ఒక వ్యక్తితో గొడవ పడుతుంది. మేఘన, నువ్వు చెప్పింది నిజం కాకపోతే నేను అక్కడికి ఎందుకు రావాలి? అవతల వైపు పురుషుడు గొంతు స్పష్టంగా లేదు, కానీ అతను చెప్పిన ఒక మాట మాత్రం వినిపించింది. నీకు అన్నీ చూపిస్తాను, కానీ ఎవరితో చెప్పకూడదు. ఆ తర్వాత రికార్డింగ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు మేఘన పరిచయాల్ని మళ్ళీ విచారించారు. అప్పుడు ఒక విషయం బయటపడింది. మేఘన గత నెల రోజులుగా ఒక పాత పంపింగ్ స్టేషన్ సంబంధించిన ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఆఫీస్లోని ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో రాత్రిపూట ఎవరో రహస్యంగా వస్తున్నారని చెప్పాడట. కానీ ఆ వ్యక్తి పేరు మేఘన ఎక్కడ నమోదు చేయలేదు. 3వ రాత్రి సరిగ్గా 2 గంటల 17 నిమిషాలకి అర్జున్కి మళ్ళీ ఫోన్ వస్తుంది. ఈసారి అతను వెంటనే ఎత్తాడు. మేఘన, ఆ వ్యక్తి ఎవరు? అవతల మేఘన ఏడుస్తుంది. నేను అతన్ని గుర్తుపట్టాను. అర్జున్ ఎవరు అని అంటాడు. మేఘన, నీకు కూడా తెలుసు అని అంటుంది. అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అర్జున్, నాకు తెలుసా? అప్పుడే కాల్లో ఒక కార్ డోర్ మూసుకున్న శబ్దం వినిపించింది. తర్వాత మేఘన ఇలా అంటుంది. ఆ రోజు అతను నన్ను ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాడు. అర్జున్ ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాడు. మేఘన కనిపించకుండా పోయిన రోజు ఆమె ఇంటి దగ్గరన సీసీటీవీలో ఒక కారు కనిపించింది. కార్ నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించలేదు. పోలీసులు ఆ ఫుటేజ్ని మళ్ళీ పరిశీలించారు. ఈసారి వీడియోలో ఒక చిన్న రిఫ్లెక్షన్పై దృష్టి పెట్టారు. కారు వెనుక గ్లాస్లో కనిపించిన ఒక స్టిక్కర్, అది ఒక లోకల్ కంపెనీ పార్కింగ్ స్టిక్కర్. అదే కంపెనీలో మేఘన పనిచేసేది. కంపెనీ రికార్డ్స్ని పరిశీలించిన పోలీసులు ఆ రోజు రాత్రి ఆ పార్కింగ్ స్టిక్కర్ ఉన్న కార్ ఎవరిదో గుర్తించారు. అది మేఘన టీంలో పనిచేసే విక్రమ్ది. విక్రమ్ని పోలీసులు విచారించారు. మొదట అతను అన్నీ ఖండించాడు. కానీ అతని కారులో ఒక చిన్న డీటెయిలింగ్ దొరికింది. పాత పంపింగ్ స్టేషన్లో ఉన్న తడి మట్టి అతని కార్ మ్యాట్లో ఉంది. అదే రకమైన మట్టి మేఘన బ్యాగ్ దొరికిన ప్రదేశంలో కూడా ఉంది. పోలీసుల అనుమానం ఇంకా బలపడింది. కానీ మేఘన ఎక్కడ ఉంది? విక్రమ్ ఏం చేశాడు? అతను ఏమీ చెప్పలేదు. 4వ రాత్రి అందరూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అర్జున్ ఫోన్ స్పీకర్ మీద పెట్టాడు. రాత్రి సరిగ్గా 2 గంటల 17 నిమిషాలకి మళ్ళీ ఫోన్ వచ్చింది. మేఘన కాలింగ్. ఈసారి అందరూ కాల్ విన్నారు. మొదట నీరు, ఆ తర్వాత మెటల్ మీద ఏదో గీస్తున్న శబ్దం వినిపించింది. తర్వాత మేఘన ఇలా అంటుంది. అర్జున్, అర్జున్. మేఘన, మేము వింటున్నావు, నువ్వెక్కడున్నావు అని అర్జున్ అంటాడు. కొన్ని క్షణాలు ఆ తర్వాత ఆమె చెప్పింది, పాత నీటి గది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అది పంపింగ్ స్టేషన్లోని అండర్ గ్రౌండ్ ఛాంబర్. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళారు. కానీ ఆ చోటు పూర్తిగా మూసి ఉంది. లోపలికి వెళ్ళడానికి ఒక పాత ఇనుప తలుపు ఉంది. తలుపులు తెరిచిన వెంటనే లోపల నుంచి తీవ్రమైన తడివాసన వచ్చింది. అక్కడ నీటితో నిండిపోయిన ఒక పాత ఛాంబర్ కూడా కనిపించింది. పోలీసులు వెంటనే సెర్చ్ ప్రారంభించారు. కొద్దిసేపటికి ఒక మూలలో మేఘన వేసుకున్న బ్రాస్లెట్ దొరికింది. కానీ ఆమె అక్కడ కనిపించలేదు. అందరూ అయోమయంలో ఉన్నారు. అప్పుడే విక్రమ్ ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించాడు. విక్రమ్ చెప్పిన మాటలు అందరినీ షాక్కి గురిచేశాయి. మేఘన అతన్ని ఆ రాత్రి కలవడానికి వచ్చింది. ఆ పాత పంపింగ్ స్టేషన్లో జరుగుతున్న ఇల్లీగల్ పనుల గురించి సంబంధించిన విషయం తనకు తెలిసిందని చెప్పింది. ఆమె దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది.
ఆ రాత్రి ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. విక్రమ్ ఆమెను బలవంతంగా అండర్ గ్రౌండ్ ఛాంబర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ ఒక ప్రమాదం జరిగింది. మేఘన కాలు జారి పాత నీటి ట్యాంకర్లో పడిపోయింది. విక్రమ్ చాలా భయపడ్డాడు. సహాయం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఎవిడెన్స్ని దాచడానికి ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు ట్యాంక్ని పూర్తిగా పరిశీలించినప్పుడు ఒక రహస్యమైన విషయం బయటపడింది. అక్కడ ఒక పాత సర్వీస్ టనెల్ ఉంది. వర్షపు నీటితో అది పూర్తిగా మూసుకుపోయింది. మేఘన పడిపోయిన తర్వాత ఆ టనెల్లో కొట్టుకుపోయే అవకాశం ఉందని గుర్తించారు. సర్చ్ టీమ్ ఆ టనెల్ని పరిశీలించిన తర్వాత దూరంగా ఒక పాత డ్రైన్ అవుట్లెట్ దగ్గర మేఘనకు సంబంధించిన చివరి ఫిజికల్ ఎవిడెన్స్ దొరికింది. విక్రమ్ చేసిన తప్పు మేఘన కనిపించకుండా పోవడానికి కారణమైంది. తర్వాత పోలీసులు విక్రమ్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అర్జున్కి కాల్స్ రావడం కూడా ఆగిపోయాయి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.